అందరూ పెద్దలు కూడా గిరిజన, దళిత, ముస్లిం, మైనారిటీ పెద్దలందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాకు మొదటి నుంచి కూడా వీరందరూ కూడా దళిత, గిరిజన, మైనారిటీ, బీసీ సంఘాల నాయకులు మొదటి నుంచి కూడా వారి యొక్క పూర్తి మద్దతును జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ మాకు మద్దతు తెలియజేయడం జరిగింది. వారందరికీ కూడా నగర మేయర్ గారి పక్షాన చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నా. వారు అనేక బెదిరింపులు, అనేక ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ కూడా వారు మన జాతి బిడ్డకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల, జరుగుతున్నటువంటి అక్రమం పట్ల పోరాటం చేస్తూ మాకు అండగా నిలబడడం జరిగింది. ఈరోజు అక్రమంగా అభివృద్ధికి అడ్డుపడ్డారు అని చెప్పారు. నగర మేయర్ గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడా ఒక్కరోజు ఒక్క నిమిషం కూడా మేము అభివృద్ధికి అడ్డుపడలేదు అని చెప్పి ఆధారాలతో సహా విలేకరుల సమావేశం నిర్వహించి తెలియజేయడం జరిగింది. అవినీతి ఆరోపణలు మా మీద చేస్తూ ఉన్నారు. వాటిని ఎప్పుడో మేము ఖండించాం. నగర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇంతమంది పెద్దలు మమ్మల్ని ముందుండి వెన్నుతట్టి నడిపిస్తున్నారు అంటే ఇదే సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాల్ని పెద్దలందరి సూచనలు, సలహాలతో ముందుకు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, గిరిజనుల కోసమే నేను ఉన్నానని చెప్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈ విషయంపై మీరు దర్యాప్తు చేయండి. మేము చెప్పేది కాదు, మా బాధ మేము చెప్పాం. మీరే స్వయంగా కలుగు చేసుకొని జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఎంతవరకు సత్యాసత్యాలు తీసుకొని మీ నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.